వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమేష్. అనంతపురం నగరం జై శ్రీరామ్ నినాదాలతో పులకించిపోయింది. శ్రీరామ్ నవమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి నగరంలోని ప్రధాన వీధుల గుండా ఈ శోభాయాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమానికి హిందూ ధర్మ పరిరక్షకులు రాధా మనోహర్ దాస్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జై శ్రీరామ్ నినాదాల మధ్యన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఈ ర్యాలీని ప్రారంభించారు. నగరంలోని ఈ శోభాయాత్రకి ముస్లింలు ఘనంగా స్వాగతం పలికారు. నగరంలోని సప్తగిరి సర్కిల్ వద్దకు శోభాయాత్ర చేరుకోగానే ముస్లిం సోదరులు అక్కడికి చేరుకుని శోభాయాత్రకి స్వాగతం పలికి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పాటు భారత మాతాకి జై అంటూ, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ నినాదాలు తీస్తూ తమ మత సామరస్యాన్ని చాటుకున్నారు. వచ్చే ఏడాది శ్రీరామనవమి వేడుకల్లోపు నగరంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని పలువురు కోరడంతో తప్పకుండా వచ్చే ఏడాది శ్రీరామనవమి వేడుకల్లోపు నగరంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ హామీ ఇచ్చారు. వేలాది మంది యువకులు పెద్ద ఎత్తున బైకుల్లో జూనియర్ కాలేజీ మైదానం వద్దకు చేరుకుని జై శ్రీరామ్ నినాదాలను హోరెత్తించారు. ఈ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అనంతపురంలో శోభయాత్ర జరుగుతూ ఉంది. శ్రీరామ్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురంలో దాదాపు 10,000 మందితో బైక్ ర్యాలీ ఏర్పాటు జరిగింది. దీనికి ప్రత్యేకంగా ఆ కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, తెలుగు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి జన్మదిన సందర్భంగా శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఘనంగా బైక్ ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం అత్యంత భారీగా నిర్వహిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీరాముని యొక్క గొప్పతనాన్ని, హిందూ మతం యొక్క సంపదని భావితరాలకు అందించడానికి ఇటువంటి కార్యక్రమాలు అత్యధికంగా జరగాలి. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన అనంతపురం పట్టణంలో ఇప్పుడు కాసేపట్లో పెద్ద అంటే భారీగా 10,000 మంది బైకులతో ర్యాలీ జరగబోతుంది. హిందువుల ఐక్యతను చాటుతూ ఈ అద్భుతమైన కార్యక్రమం గత 3 ఏళ్ళుగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మొదటిసారి వచ్చాను. మన అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ గారు, అలాగే మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు, మిగిలిన పెద్దలు అందరికీ రావడం జరిగింది. అలాగే ఇంకొక శుభవార్త ఏమిటంటే ఇక్కడ త్వరలో నిర్మించబోయేటువంటి శివాజీ విగ్రహానికి దాతలందరూ చాలా అనంతమైన హృదయంతో వెంటనే స్పందించి లక్షల కొద్దీ వారు విరాళం ప్రకటించారు. ఈ అనంతపురం జిల్లాలో ఇంకా అనంతంగా ఈ హైందవ ధర్మ సమ్మేళనాలు, కార్యక్రమాలు జరగాలని, నేను రావాలని, రాముడి యొక్క కృప అనంతపురం పట్టణ మరియు జిల్లా మొత్తం, మన తెలుగు నేల మొత్తం, భారతదేశం మొత్తం, ప్రపంచమంతా సీతారాముల యొక్క అనుగ్రహం దండిగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి సీతారామచంద్రమూర్తి యొక్క శ్రీరామనవమి శుభాకాంక్షలతో బలో శ్రీరామచంద్రమూర్తి భగవానికి.